Hello students, today we will learn about few important definitions under Income Tax Act 1961. ఈరోజు మనము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని కొన్ని ముఖ్యమైన నిర్వచనాల గురించి చూద్దాము. ఫస్ట్ we should know about the Income Tax Act 1961 when it comes into force. See, this act came into force from 1st April 1962 after it was passed in September 1961. Thus, the Income Tax Act 1961 is a comprehensive act. So, this act 1961 contains total 23 chapters and 298 sections and also many subsections. మొదటగా మీరు ఆదాయ పన్ను చట్టం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలి. ఈ ఆదాయ పన్ను చట్టం 1961 సెప్టెంబర్ నెలలో ఆమోదించబడి 1962 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఆదాయ పన్ను చట్టం 1961 ఒక సమగ్రమైన చట్టం. ఇందులో మొత్తం 23 చాప్టర్లు, 298 సెక్షన్లు మరియు అనేక సబ్సెక్షన్లు కలిగి ఉంది. The provision contained in Income Tax Act are duly supported by the Income Tax Rules 1962 that help in carrying out the purposes of the Act. These rules are prepared by the Central Board of Direct Taxes (CBDT) by virtue of powers granted to it under section 295 of the Income Tax Act 1961. ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనలకు మద్దతుగా ఆదాయ పన్ను నిబంధనలు 1962 నిలిచాయి. చట్టాన్ని తేలిగ్గా కొనసాగించడానికే ఈ నిబంధనలు మద్దతునిచ్చాయి. ఈ నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తయారు చేసింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 295 ఈ బోర్డుకు సర్వాధికారాలు కట్టబెట్టడం అనేది జరిగింది. సో ఇదంతా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కిందకి వస్తుంది. నెక్స్ట్ యూ షుడ్ నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గివెన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు, ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్కమ్. ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. యాజ్ సచ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్. యాజ్ పర్ డిక్షనరీ ద టర్మ్ ఇన్కమ్ మీన్స్ సమ్ పీరియాడికల్ రిసీట్. ఆదాయ పన్ను అంటే ఆదాయం మీద పన్ను అనేది మనందరికీ తెలుసు. కావున ఆదాయం అనే పదం యొక్క అర్థాన్ని మనం మొదటిగా తెలుసుకోవాలి. డిక్షనరీలో అర్థం ప్రకారం అయితే ఆదాయం అంటే క్రమమైన కాల వ్యవధికి వచ్చే వసూలు, ఒక క్రమంలో ఒక పీరియడ్కి వచ్చే వసూలు అని అర్థం. ఇక్కడ మనకి సెక్షన్ 2 of 24 కింద ఆదాయంలో ఉండే అంశాల గురించి, ఆదాయం కిందకి వచ్చే అంశాల గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. ఒకటి, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్, లాభాలని ఆదాయాల కింద మనం చెప్పొచ్చు. అలాగే డివిడెండ్లని. నెక్స్ట్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటే ధార్మిక ప్రయోజనాలకు లేదా మత నిమిత్తమై ఏర్పాటు చేసిన ట్రస్టులకు, ఆసుపత్రులకు స్వీకరించిన విరాళాలు. నెక్స్ట్ జీతంతో పాటు అదనంగా పరిలబ్ధులు, దట్ ఈస్ కాల్డ్ పెర్క్విజిట్స్ ఆర్ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. వ్యాపారం లేదా వృత్తి నిర్వహణ వలన పొందిన ప్రతిఫలం, మూలధన ఆస్తి అమ్మకం వలన పొందిన లాభం, వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్ విచ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ఏ రీప్రొడక్టివ్ ఆఫ్ ఎస్ఎస్సి విల్ బీ ట్రీటెడ్ యాజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎస్ఎస్సి. వివిధ రకాల బహుమానాలు, ఇన్సూరెన్స్ పాలసీ కింద వసూలయ్యే మొత్తము, వీటన్నిటిని కూడా కలిపి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆదాయం కింద వచ్చే అంశాలు అని మనం పేర్కొనవచ్చు. ఆదాయము అనేది నగదు రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ స్వీకరించవచ్చు. ఆదాయంను వస్తు రూపంలో స్వీకరించినప్పుడు దాని విలువను ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మూల్యాంకనం చేస్తారు.
సో ఈ విధంగా మనము ఆదాయం కింద వచ్చే అంశాలని, ఆదాయం కింద రాని అంశాల గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ యూ షుడ్ నో అబౌట్ ఏ పర్సన్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, పర్సన్ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 of 31. So a person would be anyone who is an individual, HUF, a company, a firm, an association, etc. First one, సెక్షన్ 2 of 31 ప్రకారం వ్యక్తి అనే పదాన్ని నిర్వచించడం జరిగింది. మినహాయించబడిన పరిమితి కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల అసలు వ్యక్తి అంటే ఎవరు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. సో సెక్షన్ 2 of 31 ప్రకారం వ్యక్తి అంటే విడి వ్యక్తి అవ్వచ్చు, హిందూ అవిభక్త కుటుంబం అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, భాగస్వామి సంస్థ అవ్వచ్చు, వ్యక్తుల సంఘం లేదా విడి వ్యక్తుల సమాఖ్య, స్థానిక సంస్థ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్. ఇట్ రిఫర్స్ టు ఏ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, whether male or female, minor or major, like that. Next, Hindu undivided family. It is a relationship created due to operation of Hindu law. The manager of HUF is called as Karta. Next, a company. It is an artificial person registered under Indian Companies Act 1965 or any other law. Or a firm. It is an entity which comes into existence as a result of partnership agreement. So the Income Tax Act accepts only these entities as firms which are assessed as firms under section 184 of the Act. The only condition for the partnership entity to be assessed as firm is that it must submit its instrument of partnership duly authenticated by all partners except a minor partner, and it must specify the shares of the partners. అంటే వ్యక్తి అనే పదంలో ఇక్కడ ఒక విడి వ్యక్తి అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మైనర్ అవ్వచ్చు, మేజర్ అవ్వచ్చు. అలాగే హిందూ అవిభక్త కుటుంబం అంటాం, అందులోని కర్త. అలాగే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా కూడా మనకి వ్యక్తి కిందే వస్తుంది. అలాగే ఫార్మ్స్, సంస్థలు. నెక్స్ట్ అసోసియేషన్స్ ఉంటాయి, వీటన్నీ కూడా ఇవన్నీ లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. అంటే ఇందులోకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, యూనివర్సిటీస్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, ఇలా ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కింద మనం డిఫైన్ చేయొచ్చు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా ఆదాయం ఉంటుంది, లాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి తిరిగి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 మనం పర్సన్ కింద డిఫైన్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు కూడా పర్సన్ గురించి తెలుసుకున్నాము, వ్యక్తి అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి ఎస్ఎస్సి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ సెక్షన్ 2 of 7 ప్రకారం హూ ఈజ్ అన్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే ఎవరు అంటే ఎస్ఎస్సి మీన్స్ ఏ పర్సన్ by whom any tax or any other sum of money is payable under this act, and SSC includes every person in respect of whom any proceedings under this act have been taken for the assessment of his income or of the income of any other person in respect of which he is assessable, or loss sustained by him or by such other person, or of the amount of refund due to him or to such a person. Next, every person who is deemed to be an SSC in default under any provision of this act. Every person who is deemed to be an SSC in default under any provision of this act. అంటే ఆదాయ పన్ను చట్టం కింద సెక్షన్ 2 of 7 ఎస్ఎస్సి అంటే మనకేం చెప్తుందంటే ఈ చట్టం కింద పన్నును కానీ లేదా ఇతర ఏ సొమ్మును కానీ చెల్లించవలసి ఉన్న ప్రతి వ్యక్తిని ఎస్ఎస్సి అంటారు. ద అబోవ్ డెఫినిషన్ డివైడ్స్ అన్ ఎస్ఎస్సి ఇంటూ 3 categories. One is ordinary SSC, second one is representative SSC, third one is SSC in default. Ordinary SSC includes any person
against whom some proceedings under this act are going on. It is immaterial whether any tax or other amount is payable by him or not. అంటే అతనికి బాధ్యత గల ఇతర వ్యక్తుల ఆదాయ నిర్ణయం గురించి ఈ చట్టం కింద చర్యలు తీసుకొనబడే ప్రతి వ్యక్తి, ఆదాయం పన్ను శాఖ నుండి డబ్బు వాపసు పొందాల్సిన ప్రతి వ్యక్తి, అలాగే చట్టంలోని ఏ నిబంధన కింద అయినా ఎస్ఎస్సిగా భావించబడే ప్రతి వ్యక్తిని కూడా మనం ఆర్డినరీ ఎస్ఎస్సిగా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి ఆర్ డీమ్డ్ ఎస్ఎస్సి. means a person may not be liable only for his own income or loss, but also on the income or loss of other person. For example, guardian of minor or agent of a non-resident, etc. In such a case, the person's responsible for the assessment of income of such persons called representative SSC. సో రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తి తన ఆదాయం మీదనే కాకుండా ఇతర వ్యక్తుల ఆదాయం మీద కూడా పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఆ వ్యక్తినే భావిత ఎస్ఎస్సి అంటాం. ఉదాహరణకు మరణించిన వ్యక్తి తాలూకు, లేదా మైనర్ తాలూకు, లేదంటే నాన్ రెసిడెంట్ తాలూకు, ఏజెంట్లుగా, ధర్మకర్తలుగా మొదలైన వారు ఉంటారు కదా, వారినే మనం డీమ్డ్ ఎస్ఎస్సిగా పరిగణించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్, ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. A person is deemed to be an SSC in default if he fails to fulfill his statutory obligations. In case of an employer paying salary or a person who is paying interest, it is their duty to deduct tax at source and deposit the amount of tax so collected in government treasury. If he deducts tax but doesn't deposit it in the treasury, he is known as SSC in default. అదేవిధంగా ఒక వ్యక్తి తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించలేనప్పుడు అతనిని అపరాధ ఎస్ఎస్సిగా భావిస్తాం. ఉదాహరణకు, యజమానులు తమ కింద ఉన్న ఉద్యోగులకు జీతాలను చెల్లించేటప్పుడు అందులో నుండి అతను చెల్లించవలసిన ఆదాయ పన్నును తగ్గించి చెల్లించాలి. ఈ విధంగా వసూలు చేసిన పన్నును వారు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు జీతాలు చెల్లించే ముందే పన్నుని మూలంలో తగ్గించకపోయినా, లేదా తగ్గించి వసూలు చేసిన మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయకపోయినా వారిని అపరాధ ఎస్ఎస్సీలుగా భావించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సీస్ గురించి తెలుసుకున్నాము. 1 ఆర్డినరీ ఎస్ఎస్సి, 2 రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి, 3 ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్ ఈజ్ అబౌట్ ప్రీవియస్ ఇయర్. It is defined in Income Tax Act 1961 under Section 3 as it is a period in respect of which a person has to pay tax. It is the income earned during previous year which is to be assessed to tax in the assessment year. As the word previous means coming before, hence it can be simply said that previous year is the financial year preceding the assessment year. For example, for the assessment year 2019-20, the previous year should be the financial year ending on 31st March 2019. ప్రీవియస్ ఇయర్ని తెలుగులో గత సంవత్సరము అని అంటాము. గత సంవత్సరము అనగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంకి గడిచిపోయిన ఆర్థిక సంవత్సరము. దీనినే ఆదాయపు సంవత్సరంగా, ఇన్కమ్ ఇయర్ లేదా ఖాతాల నిర్వహణ సంవత్సరము, అకౌంటింగ్ ఇయర్గా వ్యవహరిస్తాము. గత సంవత్సరంతో ఏప్రిల్ 1తో ప్రారంభమై తదుపరి వచ్చే మార్చి 31తో అంతమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అసెస్మెంట్ ఇయర్ పన్ను నిర్ధారణ సంవత్సరము 2019-20కి గత సంవత్సరం ఏమవుతుంది అంటే 2019 మార్చి 31తో అంతమయ్యే సంవత్సరము గత సంవత్సరం అవుతుంది. ఆదాయ పన్ను చట్టము 1961 ప్రకారము గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయముపై పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే అసెస్మెంట్ ఇయర్లో పన్ను చెల్లించవలసి ఉంటుంది.
నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ అబౌట్ అసెస్మెంట్ ఇయర్, పన్ను నిర్ధారణ సంవత్సరము. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ డిఫైన్డ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్ సెక్షన్ 2 of 9. Assessment year means the period of 12 months commencing on the first day of April every year and ends on 31st March of every year. As such, it is known as financial year. The Income Tax Department has also selected same year for its assessment procedure. The assessment year is the financial year of the Government of India during which income of a person relating to the relevant previous year is assessed to tax. Every person who is liable to pay tax under this act files a return of income by prescribed dates. These returns are processed by the Income Tax Department officials and officers. This processing is called assessment. Under this, income returned by the assessee is checked and verified. Tax is calculated and compared with the amount paid and assessment order is issued. The year in which whole of this process is undertaken is called assessment year. పన్ను నిర్ధారణ సంవత్సరము అనగా ఒక వ్యక్తి గతములో సంపాదించిన ఆదాయంపై పన్ను లెక్కించి చెల్లించవలసిన కాలము. ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 1తో ప్రారంభమై 31st మార్చితో అంతమవుతుంది. ఉదాహరణకు పన్ను నిర్ధారణ సంవత్సరము 2019-20. అది ఏప్రిల్ 1, 2018న ప్రారంభమై మరియు మార్చి 31, 2019న అంతమవుతుంది. ఇది దాని యొక్క గత సంవత్సరము అవుతుంది. నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థల విషయానికి వస్తే వ్యాపారం ప్రారంభ తేదీ నుండి నెక్స్ట్ వచ్చే మార్చి 31కి మధ్యకాలమును గత సంవత్సరంగా నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఈ స్లైడ్లో మీకు ఎగ్జాంపుల్స్గా ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్కి 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. వాటిని గమనించండి. 3 ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఫర్ assessment year and previous year. 1st April 2017 to 31st March 2018 కి ప్రీవియస్ ఇయర్ 2017-18 అయితే దానికి అసెస్మెంట్ ఇయర్ పన్ను నిర్ధారణ సంవత్సరము 2018-19 అవుతుంది. అంటే 2017-18 గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై 2018-19 అసెస్మెంట్ ఇయర్లో మీకు పన్ను విధించబడుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ గత సంవత్సరము 2018-19 అయిన ఎడల దానికి అసెస్మెంట్ ఇయర్ పన్ను నిర్ధారణ సంవత్సరము 2019-20 అవుతుంది. నెక్స్ట్ 2019-2020 గత సంవత్సరము అయితే దానికి 2020-2021 మనకి పన్ను నిర్ధారణ సంవత్సరము అవుతుంది. ఇప్పుడు మనకి నడుస్తున్న పన్ను నిర్ధారణ సంవత్సరం ఏది అంటే 2020-21 అవుతుంది. థ్యాంక్ యూ.